స్వామి శరణమయ్యప్ప. మలపాక యూట్యూబ్ ఛానల్ చూస్తున్న, మడి వంటలు చూస్తున్న అందరికీ కూడా అనేక ధన్యవాదాలు. చాలామంది నా కామెంట్స్లో స్నాక్స్ కూడా ఉంటే తయారు చేసి పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు ఇంటిలో ఉండేటువంటి వస్తువులతోటి, అది కూడా మడిగా చేసినటువంటి స్నాక్స్, పిల్లలు పెద్దలు అందరూ అన్ని రకాలుగా తినేటువంటి స్నాక్స్ ఒకటి తయారు చేద్దాం అనుకుంటున్నాం. స్నాక్స్ అనగా ఫలహారం అంచేత నా పలహారం చేద్దామని ఆలోచనలో ఉన్నాను. తిను బండారాలు అనొచ్చు, చిరుతిళ్ళు కూడా అనొచ్చు. ఆ రకంగా చేసేటువంటి విధానం, దాన్ని పెసరపప్పుతో చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఈ స్టీల్ గిన్నెతోటి పెసరపప్పు తీసుకొని ముందుగా నానబెట్టానండి. ఒక 10 నిమిషాలు నానింది. దీన్ని నానిన తర్వాత దీన్ని శుభ్రంగాను కడిగేసి వారుస్తాను. చూస్తూ ఉండండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ముఖ్యంగా మీ అందరికీ అభిమానంతో నా ఛానల్ సపోర్ట్ చేయండి. చూస్తూ ఉండండి. ఇప్పుడు పెసరపప్పు నానిన తర్వాత ఇలాగా వడగొట్టుకున్నానండి. నీళ్ళు ఓడుతూ ఉంటాయి. స్వామి శరణమయ్యప్ప. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని దాంట్లో నూనె పోసానండి. అది కాగిన తర్వాత చేసే ప్రక్రియ చూపిస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది. ముందుగా పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి మూకుడు వెలిగించుకున్న తర్వాత ముందుగా 1 కప్పుడు వేసిన గుళ్ళు వేగిస్తున్నానండి. చక్కగా వేసిన గుళ్ళు ముందుగా వేగించుకోవాలండి. వేసిన గుళ్ళలో వేగిన తర్వాత చేసే ప్రక్రియ ఇది. పిల్లలకి సాయంత్రం మాటలు పలహారం స్నాక్స్ కింద బాక్సులో పెట్టచ్చు. మన వాళ్ళు పెద్దవాళ్ళు పూర్వం బజ్జీలు అవి తినేవారు. అలాగా టీ టైంలో కానీ కాఫీ టైంలో కానీ సాయంత్రం మాటలు చక్కగా పలహారం తినచ్చు. పైగా ముఖ్యంగా ఇది జబ్బు చేసే పదార్థం అయితే కాదు. ఎందుకంటే వేసిన గుళ్ళు, పెసరపప్పు, కరివేపాకు, జీలకర్ర పొడితో చేసే ప్రక్రియ కాబట్టి ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆరోగ్యంగానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. చూస్తూనే ఉండండి. నేనేమో మాటలు చెప్తూ వీడియో చేస్తూ ఉంటాను. చాలామంది సోది ఎక్కువ చెప్తూనే ఉంటున్నారు. మరి సోది చెప్పకుండా అవదండి వీడియో చేయడం. ఎందుకంటే ముఖ్యంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు, ఉభయ గోదావరి జిల్లా వాళ్ళు మాట్లాడకుండా ఉండలేరు. మాట్లాడుతూ ఎక్కువ చెప్తారు. మీరు వీడియోలు చూడండి. ఇలా కరివేపాకు కూడా వేగించాలండి. ఇలాగా నానబెట్టిన పెసరపప్పు కూడా చక్కగా ఇలాగా కాగిన నూనెలో నీళ్ళు శుభ్రంగా ఓడిపోయిన తర్వాత వేయాలండి. వేగించుకోవాలి. చక్కగా ఇలాగా నానబెట్టి కడిగినటువంటి పెసరపప్పు ఇలా దోరగా వేగించుకోవాలండి. ఇలా వేగుతూ ఉంటుంది. ఇందులోకి ఇప్పుడు పెసరపప్పు వేగిన తర్వాత గిన్నెలో తీసుకున్నామండి. వేసిన గుళ్ళు, కరివేపాకు తీసుకున్నాం. ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. అలాగే పొడి జీలకర్ర కొద్దిగా ఆడుకోవాలండి. ఆడుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. అంటే 1 అర చెంచా కారం పడుతుంది. ఇప్పుడు మనం శుభ్రంగా గరిటెతో కానీ చేతితో కానీ కలుపుకోవాలండి. చేతితో కలిపితే చేయి కాలుతుంది, వేడిగా ఉంది కాబట్టి గరిటెతోటి కలుపుతున్నానండి. చూశారు కదండి. పెసరపప్పు, వేసిన గుళ్ళు, కరివేపాకు, చిటికెడు జీలకర్ర పొడి, ఉప్పు, కారం వేసినటువంటి పెసరపప్పుతో స్నాక్స్. ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చండి. జబ్బు చేయదు, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. జీలకర్ర పొడి వేసాం కాబట్టి తొందరగా కూడా అవుతుంది. మరికెందుకు ఆలస్యం, మీరు కూడా నా ఛానల్ చూసి చక్కగా ఇలా చిన్న చిట్కాలతోటి సులువుగా ఇంట్లో మడిగా చేసినటువంటి పదార్థాలు చేసుకొని తినండి. నేటి తరానికి చూపించండి. అందరూ బాగుండాలి. మీ అభిమానాన్ని, మీ ప్రేమని ఈ ఛానల్ సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతోంది. అలాగే సపోర్ట్ చేయండి. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. మీ మలపాక సుబ్రహ్మణ్య శర్మ. ధన్యవాదాలు.